గోదావరిలో మంటలు రేగుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు కాకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు మెజార్టీ స్థానాలు కట్టబెట్టిన ఉభయ గోదావరి జిల్లాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబును నమ్మి మోసపోయామంటూ వివిధ వర్గాల ప్రజలు సర్కార్పై నేరుగా విమర్శలకు దిగుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. ఉన్నత చదువులు చదువుకున్న వారికి సైతం జీవనోపాధి లభించడం లేదు. తాము అధికారంలోకి వస్తే జాబు వస్తుందంటూ టీడీపీ ఇచ్చిన హామీ ఇప్పుడు ఏమైందంటూ గోదావరి ప్రజలు నిలదీస్తున్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడకపోగా ఆరోగ్యమిత్ర, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున పడ్డారని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. డాక్రా మహిళలు తీరిన అన్యాయమే కాదండి, ఇంకోసారి ఏ మహిళ ఈయనకి ఓటేయకూడదనే తీర్మానం వచ్చేలాగా ఆయన అంత మోసపూరితంగా మోసపరిచారు జనాన్ని. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు వస్తే మా ఆడవాళ్ళందరూ తిరగబడి ఆయన కాళ్ళు పట్టుకొని అడిగే స్టేజ్కి తీసుకొచ్చి మరలా ఇంకోసారి ఓటు విషయంలో మోసపూరితమైన మాటలు మాట్లాడి మనుషులను మోసం చేయకూడదనే ఉద్దేశం ఆయనకు వచ్చేలాగా మేము తప్పకుండా ఆయనకు బుద్ధి చెప్తామండి. అధికారంలోకి రాగానే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి 1000 కోట్లు కేటాయించి ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చి నమ్మించారు. కానీ ఆ హామీ అమలు కాలేదు. కేవలం 100 కోట్లు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశాలపై 31న జరిగే కాపు ఐక్య గర్జనలో ప్రశ్నించడానికి సిద్ధమవుతున్న వారిపై సైతం ఆంక్షలు విధించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 సంవత్సరాలకి 2000 కోట్లకు గాను ఒక 100 కోట్లు విడుదల చేసి కాపులకి ఏదో చేసామని చెప్తున్నారు. కానీ మరి మిగిలిన 1900 కోట్ల మాట సంగతి ఇప్పటివరకు ఆయన ప్రస్తావించకపోవడం చాలా విచారకరం. ఇప్పటికీ కూడా మేము మా కాపు జాతి భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం పద్మనాభం గారు ఏదైతే ఉద్యమం తలపెట్టదలిచారో మా రిజర్వేషన్లు మాకు కల్పించమని అడగడానికి రేపు 31వ తారీఖున తునికి వెళ్ళడానికి టీడీపీ గవర్నమెంట్ చాలా అడ్డంకులు సృష్టిస్తుంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే ఈ ఉద్యమం మాత్రం ఆగదు. అసలు మీరు ఇవాళ పనిగట్టుకుని 100 కోట్లు ఇవాళ వచ్చేసినాయి బ్యాంక్ అంటే 13 జిల్లాల్లో ఉన్న కాపులు ఎంతమంది, అందులో వేకర్ సెక్షన్స్ ఎంతమంది, అందులో 100 కోట్ల రూపాయలు మీరు ఎవరికి చదువుతారు అంటే అసలు ఏమి నాటకాలు ఆడదాం అనుకుంటున్నారు మీరు? నాకైతే అర్థం అవట్లేదు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పూర్తిగా నిలిచిపోయిందంటున్నారు అక్కడి ప్రజలు. ఉన్న పరిశ్రమలను కూడా నడపలేని పరిస్థితి నెలకొందంటున్నారు. పరిశ్రమలకు ఊతమిచ్చే ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించాల్సిన చంద్రబాబు ఆ ఊసే ఎత్తకపోవడం దారుణమంటున్నారు రాజమండ్రి వాసులు. ఇక్కడ ప్రజాపక్షాన్ని కానీ ప్రజల కోసం కానీ ఏ విధమైనటువంటి మేలు చేకూర్చే పనులు మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేయడం లేదు. అసలు భవిష్యత్తు అంధకారంగా కనబడుతుంది. రాష్ట్ర విభజన ఒక ఘోరమైనటువంటి తప్పిదం అయితే విభజన పేరుతో రాజకీయ దోపిడీ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక ముందు మరో 50 సంవత్సరాలు ఇక్కడ ప్రజలంతా కూడా అధోగతి పాలయ్యేటువంటి పరిస్థితులే కనబడతాయి. ప్రత్యేక హోదా అనే ప్రకటననే భూస్థాపితం చేసేస్తున్నారు నెమ్మదిగా. వీళ్ళంతా కూడా ఒక సామాజిక వర్గానికి మేలు చేకూర్చడం కోసమే ఈ రాజధాని భూభాగోత్వం అంతా ఉపయోగపడుతుంది. అలాగే రాజధాని పేరు చెప్పి, అలాగే రాష్ట్ర విభజన పేరు చెప్పి చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఈరోజు నట్టేడులో మునిగినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇక్కడ యువత అన్యాయం అయిపోతుంది. అలాగే అభివృద్ధి అందరూ ద్రాక్షగా కనబడుతుంది. విద్యార్థులకు కూడా ఎన్నో హామీలిచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని విద్యార్థి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి చివరికి విద్యార్థులకి మొండి చేయి చూపించాడు. నిరుద్యోగ భృతి అని చెప్పేసి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పేసి మోసం చేశాడు. విద్యార్థి లోకం ఒక రాష్ట్ర రాజకీయాల్ని ఒక కంట కనిపెడుతున్నట్టుంది. తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తుంది. కమిషన్లకు కక్కుర్తిపడి పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించిన చంద్రబాబు పోలవరానికి తీవ్ర అన్యాయం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో జలాలు తీవ్ర స్థాయిలో పడిపోతుంటే రబీకి నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా అన్నపూర్ణగా ఉండే ఈ యొక్క రైతన్న పరిస్థితి ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. చేలన్నీ కూడా ఎండిపోయి నీరు లేక, పెట్టిన పెట్టుబడి రాక, ఇది కూడా ఒక ఆత్మహత్యల హబ్గా తయారైపోయే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు హామీలన్నీ కూడా ఇలాంటివే. రైతు రుణమాఫీతో సహా ఏ విధంగానో ఏ హామీని కూడా నెరవేర్చకుండా రైతులు నట్టేట ముంచేసిన ఈ చంద్రబాబు ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు. రైతును మోసం చేసిన ఏ ప్రభుత్వం కూడా కాలంలో మన జాలదు.
రాష్ట్రంలో వరి సాగుకు ప్రధానమైన గోదావరి జిల్లాలను పలు రకాల సమస్యలు చుట్టుముడుతున్నా సర్కార్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఉభయ గోదావరి జిల్లాల వాసులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి న్యూస్, రాజమండ్రి.